ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్వప్న, స్వప్న, ఏమైంది స్వప్న? మీ అమ్మ వాళ్ళని చూసినప్పటి నుంచి ఇట్లే ఉన్నావు, మర్చిపోవా ఇంకా? 2 సంవత్సరాల తర్వాత అమ్మను అన్నను వదినను చూసిన ఆ సంతోషం నాకు క్షణం కూడా లేకుండా పోయింది. ఈ సంతోషం ఎప్పుడు ఇట్లనే ఉంటే బాగుండు కదా. డబ్బు ఖర్చు పెట్టి కొనుక్కునేది కాదు కదా స్వప్న సంతోషం. మన అనుకున్న వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడే నిజమైన సంతోషం ఉంటుంది. అది మీ అన్నకు లేదు. దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? ఆయనకి ఎంతసేపు డబ్బే ముఖ్యం. ఆయన డబ్బుకి ఇచ్చిన వాల్యూ తోడబుట్టిన చెల్లివైన నీకు ఇవ్వలేదు. ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించద్దని చాలాసార్లు చెప్పిన స్వప్న, నువ్వు ఇంకా అదే ఆలోచిస్తున్నావు. మర్చిపో, ఇవాళ జరిగింది మర్చిపో. నేను ఎంత మర్చిపోవాలనుకున్నా నా మనసు నుంచి పోతలేదు. కళ్ళ ముక్కట కనబడ్డా కూడా కనీసం మాట కూడా నోసుకోలేకపోయినా. నా అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారేమో కదా. స్వప్న, నువ్వు నా కళ్ళ ముందు ఇట్లా బాధపడుకుంటూ కూర్చుంటే నేను తట్టుకోలేను. ప్లీజ్ బాధపడుతు. నువ్వు ఇట్లా రోజు బాధపడుతున్నావు అని గుడికి తీసుకెళ్ళా, అట్లన్నా సంతోషంగా ఉంటావు అనుకున్నా. కానీ అక్కడికి వచ్చి కూడా నువ్వు బాధపడుతున్నావు. నేను గుడికి వచ్చింది కూడా ఆ దేవుణ్ణి మా అమ్మ వాళ్ళను తొందరగా కలుపుమని మొక్కడానికి. నేను అట్లా మొక్కినా లేదో గుడి దగ్గర అమ్మ వాళ్ళు కనిపించేది. వాళ్ళు కనిపించాలని సంతోషపడన్నా, కనీసం మాట్లాడకుండానే వెళ్ళిపోయారని బాధపడన్నా. ఏంటి దేవుడా ఇట్లా చేస్తున్నా? నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది? బాధపడకు స్వప్న, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. నీ అన్నకు నీ విలువ తెలిసే రోజు వస్తుంది. మళ్ళీ మీరు అందరు కలిసే ఉంటారు. దేవుడు నిన్ను రోజు అదే కోరుకుంటారు స్వప్న. ప్లీజ్ బాధపడకు. అత్తమ్మ, ఉప్మా చేసిన టిఫిన్ తిందురండి. నాకు తినాలని లేదే, నువ్వు తినిపో. ఏమైంది అత్తమ్మ? రండి టిఫిన్ చేద్దాం. నాకు అద్దే. ఏం తినకపోతే ఎట్లా అత్తమ్మ?
ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు తిన అంటున్నావు? మనసు ప్రశాంతంగా ఉండాలని గుడిపోతే మనశ్శాంతి లేకుండా అయింది. ఏం కొంపలు మునిగినాయి? ఎందుకు తిన అంటున్నావు? నాకు తినబుద్ధి అయితే లేదురా. అదే ఎందుకు అంటన్నా? ఎందుకురా అంత కోపానికి వస్తాను? నేను ఎందుకు తినా అంటాను నీకు కొంచెం కూడా అర్థమైతలేదారా? నా బిడ్డ నా దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరం అయింది. నా బిడ్డ నాతో మాట్లాడకుండా చేసింది. నా బిడ్డ నాకు దూరం చేసింది. దానికి కారణం నువ్వేరా, నువ్వే. నా ఇంటికి వచ్చి నా గల్లబట్టి నువ్వుతో మాటలేందే? అయినా ఎవడే వాడు? అరే ఎవడు అది దాన్ని మాట్లాడకురా. ఆయనే నీకు బావా, నీ చెల్లె భర్తరా. కొంచెం విలువిచ్చు నేర్చుకో. నాకు విలువైనోడు బావైనా బంధువైనా నాకు లెక్కే లేదు. అయినా వాళ్ళతో నాకేందే? నాకు అవసరం లేనోళ్ళు, నాకు సంబంధమే లేనోళ్ళు. వాళ్ళ గురించి ఇంట్లో తీయకని చాలా సార్లు చెప్పిన. నేనంటే లెక్క లేదా? నా మాట అంటే లెక్క లేదా? నా ముందు వాళ్ళ గురించి బాధపడుతున్నావేందే? చూసుకోలేక నేనున్నా కదా. నీ బిడ్డ చేస్తుందా నేను? చెప్పమ్మా. వాళ్ళు కావాలంటే పో ఇంట్లోకి వెళ్ళి. అరే నువ్వు ఇట్లా లొల్లి పెడతానవనే, ఇంత కోపానికి వస్తానవనే నేను కడప దాటి అడుగు బయట పెడతలేదురా. నా బిడ్డింటికి పోకుంటాయినా, నా బిడ్డ ముఖం చూడకుంటాయినా, నా బిడ్డతో మాట్లాడకుంటాయినరా. అది అంత పెద్ద తప్పు ఏం చేసిందిరా? చెప్పురా, చెప్పు. నా బిడ్డ అంత పాపం ఏం చేసిందిరా? నేను నా బిడ్డలు కనుడే తప్పైందిరా. తల్లి గారి ఉండి కూడా నా బిడ్డ బిక్కు బిక్కు అని ఉంటుందిరా అక్కడ. అమ్మా, నాకు నచ్చనోళ్ళ పేరు ఇంట్లో తీయద్దు, మాట్లాడద్దని చెప్పిన. అయినా పదే పదే వాళ్ళ పేరు తీస్తాను, వాళ్ళ గురించి మాట్లాడతాను. నేను ఇంట్లో పో అన్నా. ఎందుకంత ఆవేశపడుతున్నావు? బిడ్డ మాట్లాడలేదని ఏ తల్లికైనా బాధ ఉంటది. ఆ బాధ అర్థం చేసుకోవా నువ్వు? కాదే, నాకు అర్థం కాదు. చెప్చారి ఇంత అడుగుతున్నాడు. 6 లక్షలా? సరే 2-3 ఇచ్చి సెట్ చేయి. ఏంది కిరికిరి? మళ్ళా నాకు ఫోన్ రావద్దు, సెట్ చేసేసేయి. సరే ఉండు. ఇంట్లో మీతో టెన్షన్, బయట బిజినెస్ టెన్షన్, ఏం మనశ్శాంతి లేకుండా అవుతుంది. అరే నేను చేయబట్టే ఈ ఇంట్లో నీకు మనశ్శాంతి లేకుండా అవుతుందారా? సరేరా, ఈ ఇంట్లో నేనేం మాట్లాడా, నాకు బాధ అనిపిస్తా కూడా నేను బాధపడకూడదా? ఏం మాట్లాడు కాదమ్మా, జరసేపు నాకు కండ్ల ముంగట ఉండకు. అంత అడ్డైన గురించి మాట్లాడుకుంటా నా మైండ్ అంతా ఖరాబ్ చేస్తాను. ఎందుకు ఆ తొందరపాటు మాటలు మాట్లాడుతున్నావు? అత్తమ్మ ఏదో వాళ్ళ బిడ్డ మాట్లాడలేదని బాధలున్నది, ఆమె బాధపడుతుంది. నీ మాటలతోటి ఇంకెందుకు బాధ పెడుతున్నావు? బాధ లేదు నా ఒక్కరికి నానే. సరే నేనే ఉండద్దా ఇట్లా? నేనే పోతుంది. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఎటు పోతావు? టిఫిన్ అయింది, తినిపో. నాకేమద్దు. అత్తమ్మ టిఫిన్ చేద్దురు పారి. నాకు అద్దే. ఎందుకు అత్తమ్మ అట్లా బాధపడుతురు? ఆయన అన్న మాటలు తెలుసుకొని ఇంకా బాధపడతారా? ఏడవకత్తమ్మ. ఏడవకపోతే ఏం చేయాలి? నా బిడ్డ 2 ఏళ్ళ కనబడ్డది. నా బిడ్డ ముఖం కూడా చక్కగా చూడనీయలేదు వీడు. నా బిడ్డతోని మాట్లాడనీయకుండా గుంజుకొచ్చిండు. ఇక బాధ ఉండదా అనే మనసులా? బాధ ఉండదని నేను అంటలేను అత్తమ్మ,
కానీ ఆయన గుణం మనకు తెలిసే కదా. ఆయన కోపం తగ్గేదాకా మనల్ని మాట్లాడనీయడు. ఓపికతోటి ఎదురు చూసుడు తప్ప మనం ఏం చేయలేం అత్తమ్మ. నువ్వు బాధపడకు, నా మాట ఇను. లోపలికి వదందా. నేను అత్తగానే నువ్వు పోయే. చెల్లె చెల్లె అల్లుడు ఇప్పుడే వస్తానవా? కూసో. ఇప్పుడే వస్తాను అత్తమ్మ. మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం బిడ్డ. చెల్లె లేదా? ఒక్కదానిగా ఉన్నాం. చెల్లె పక్క పంటి పద్మూలు ఇంటికి పోయింది. ఏంది అల్లుడు గిట్ల వచ్చినావు? ఈసారి మాకు పండుగ లేదు కదా అత్తమ్మ, చెల్లెకి బావకు బట్టలు కొనిచ్చిపోదామని వచ్చిన. మీకు పండుగ లేదని చెల్లె మీద బావతోని ప్రేమతోని బట్టలు కొనిచ్చిపోతా అని వచ్చినావు. కానీ నా కొడుకు చెల్లెతోని మొత్తానికే మాటలు మాట్లాడతలేడు. ఏంది అత్తమ్మ, సప్ని ఇంకా అత్తలేదా ఇంటికి? ఇంకా మాట్లాడుకుంటున్నారా మీరు? లేదు బిడ్డ, నా బిడ్డ నా ఇంటికి రాక 2 ఏళ్ళు దాటింది. అసలు మీకు లొల్లెందుకు అయింది అత్తమ్మ? చెల్లెను భవాన్ని అడుగుదాం అనుకుంటాను కానీ అసలు ఎప్పుడు అడగలే. అదా బిడ్డ, నా కొడుకు చారీ 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 వచ్చినావా? దా అనిల్ ఎందుకు రమ్మన్నావు? ఏదో విషయం మాట్లాడాలన్నావు. నువ్వు ఫస్ట్ కూర్చో, మాట్లాడదాం. ఏం సంగతి చారీ? ఏం విషయం? ఏమేం చారీ చెప్పు. చూడనిల్, మీ చెల్లె కట్నం కింద 10 గుంటలు ప్లేస్ ఇచ్చారు కదా, ఆ సరౌండింగ్లో ఇండిపెండెంట్ హౌస్ పడుతుంది. గుంటకు 50 లక్షలు నడుస్తుంది. అయితే నేనేం చేయాలి? నేనేం చేయాలంటే ఏందని, మీ చెల్లెకు 10-20 లక్షలు ఇచ్చేసి నీ పేరు మీద చేయించుకో. ఒక గుంటకు 50 లక్షలు అంటే 10 గుంటలకు 5 కోట్లు. ఒక్కసారి ఆలోచించు. మన ఫ్లాట్లు పెట్టి నమ్మినా అనుకో, మన బిజినెస్ ఇంకింత డెవలప్ అవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకో, ఆలోచించు ఒకసారి. ప్రాఫిట్ చూసుకోకపోతే ఇదే స్థాయిలో ఉంటాం. మనం ఇంకింత డెవలప్ కావాలంటే. అవును చారీ, ఈ విషయం నాకు తెలియదు, నీకెట్లా తెలిసింది? ఆ ఇండిపెండెంట్ హౌస్ పట్టుకున్న కాంట్రాక్టర్ మా దగ్గరోడు. నాకు మొన్ననే తెలిసింది. 2 రోజుల నుంచి నీకు ఎలా చెప్పాలనేది ఆలోచిస్తున్నా. అందుకే నేను ఇవాళ ఇంటికి రమ్మని చెప్పిన. సరే సరే చూద్దాం. చూద్దాం కాదు, 20 లక్షలు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? ఒక్కసారి ఆలోచించు. ఇంతకంటే నీకు ఎక్కువ ఏం చెప్పలేను. ఏమంటావు? సరే సరే కాదు, ఏదైనా నీ చేతుల్లో ఉంది. సరే చారీ, నేను ఫోన్ చేస్తా. సరే, అలా బయటకు వెళ్దాం. అమ్మా వదినే, అమ్మా ఇప్పుడు వస్తారా బిడ్డ? ఇప్పుడే వస్తానమ్మా. అల్లుడు మంచిగా ఉన్నావా? ఎంత మంచిగా చేస్తాను. వదినే మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నావు. మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. అత్తున్నాని మాట ముచ్చట లేకుండా వచ్చేది ఏంటి వదినే? మేము వచ్చేది మీకు తెలియదా? ఆహా తెలియదు. అమ్మా నీకు కూడా తెలియదా? నాకు తెలియదు బిడ్డ, ఇప్పుడు మీరు వచ్చినాకనే చూస్తానా. అగో మరి అన్న మమ్మల్ని రమ్మని ఫోన్ చేసిండు, మీకు చెప్పలేదా? నీకు చెప్పకుండా నన్నెందుకు రమ్మన్నాడే? అన్న ఫోన్ చేసి రమ్మన్నాడా? అవును వదినే, అన్న ఫోన్ చేస్తేనే వచ్చినాం. సరతి బిడ్డ, వాడు చెప్పింది కదా, రాని కూర్చో. అల్లుడు కూర్చో. భవానీ నీళ్ళు చెప్పు బిడ్డ. ఏమైంది అత్తమ్మ? మనకు తెలియకుండా వాళ్ళని ఎందుకు రమ్మన్నాడే? ఏమోతి ఆయన అట్లా ఇడుతాయా?
ఇంకా పిచ్చి మంచిగా తర్వాత మాట్లాడతా ఉండు చెల్లె బావా ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చినామన్నా. అమ్మా బయట బండి వాళ్ళది బావది కావచ్చురా. బావదా బావా నేను కారు పార్క్ చేస్తాను బండి తాకింది లైట్ వాలిగింది ఇగో లైట్ వేసుకో అరే ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నేనేం మాట్లాడతానమ్మా నేను తప్పు మాట్లాడతానా లైట్ వాలిగింది ఏం చే టైం నాకలేదు పైసలు ఇచ్చినా వేయించుకోమాటానా అయ్యో బావా, చూడక రాకింది తప్పైంది అనేది ఎట్లున్నది? పైసలు ఇచ్చి లైట్ వేయించుకో అనేది ఎట్లున్నది? ఏంది ఆలోచన లేని మాటలు? అరే మీకేమన్నా పిచ్చానే నేమన్నా తప్పు మాట్లాడతానా అరే నీకు పైసలు ఉంటే నీ దగ్గరనే ఉంచుకో, బావకిచ్చే విలువ గిదేనా? నేను చెప్తాను కదా, పైసలు లోపల పెట్టు, బావకు తప్పైందని చెప్పు. అల్లుడు వాడేదో తెలియక మాట్లాడింది బిడ్డ, తప్పు పట్టుకో, తప్పైంది. బావా వాళ్ళు గట్టే మాట్లాడతారు ఈ పైసలు తీసుకో లైట్ వేయించుకో అరే చెప్తాను అర్థమైతే లేదా? ఆ పైసలు తీసుకొని జేబులో పెట్టుకోరా. మామ మీకే అర్థం కావాలి బాగానే నేను తీసుకురాపో సరే మాట్లాడు ఇలా సాయంత్రం మాత్రం మొత్తం మాట్లాడి సెటిల్ చేద్దాం సరే ఉంటా మరి ఇక. అరే అరే చెల్లెడు బావను ఎందుకు రమ్మన్నావురా? చెల్లె బావా కూర్చోరి మీతో మాట్లాడాలి మీకు పెళ్ళిళ్ళని భూమి ఒప్పుకున్నా కదా దాని బదులు 20 లక్షలు ఇస్తా మీరు ఆ భూమి మర్చిపోర్రి అరే ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళకు ఒప్పుకున్న భూమి వాళ్ళకే ఇచ్చుడు, ఆ భూమికి బదులు 20 లక్షలు ఇస్తా అంటే ఎట్లరా? ఏమద్దు పైసలు ఇచ్చుడు ఏమద్దు, వాళ్ళకి అప్ప చెప్పుదాం. కుదరదమ్మా నేను ఇయ్యా 20 లక్షలు ఇస్తా అన్న ఇంకా 5 లక్షలు వేసి 25 లక్షలు ఇస్తా అంతేగాని భూమి ఇయ్యా కుదరది. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావా మన మాట మన మర్యాద చూసి మన గౌరవం ఇచ్చి ఆగిండురా. ఆగినందుకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇయ్య అంటారా? వాళ్ళకి ఇస్తాను ఒప్పుకున్నాం కదా, వాళ్ళకి అప్ప ఎప్పుడే. వాళ్ళ పేరు మీద ఉన్నది వాళ్ళకే. భూమి ఇయ్యా పైసలు ఇయ్యా ఏం చేసుకుంటారో వేసుకోర్రి. ఇయ్యవా? ఎందుకు ఇయ్యవన్నా? అది మాకు ఒప్పుకున్న భూమే కదా. నేనేమన్నా అదనంగా అడుగుతానా? అయినా పెళ్ళైనప్పటి నుంచి నాకేం పెట్టిరన్నా? ఆయన మన మంచితనానికి విలువిచ్చి మాట నమ్మి ఇన్ని రోజుల భూమి గురించి మాట్లాడనే లేదు. ఒక్కనాడని అడిగిందా అన్న? ఆయన ఓపిక పట్టినందుకు నువ్వు ఇచ్చే మర్యాద గిదేనా అన్న? నేను ఇయ్యా అంట మాట మాట్లాడాలి నేను ఇస్తా అంటాను కదా ఎంతో కొంత ఆ 20 లక్షలు ఇస్తా తీసుకొని వర్రి. ఎంతో కొంత ఇచ్చుడండి. ఒప్పుకున్నప్పుడు ఒప్పుకున్నంత ఇయ్యాలి, లేకపోతే మాట రాదా? అరే ఆగే నీకేం తెలియదు ఆ భూమి కోట్ల విలువ నీకేం తెలుసు 20 లక్షలు ఇస్తా అంటాను కదా. అత్తమ్మ నాకు పెళ్ళప్పుడు ఒప్పుకున్న భూమి 1 లక్షైనా 5 లక్షలైనా అదే నాకు కావాలి, లేకపోతే మంచిగా ఉండదు. ఏంది మంచిగా ఉండదు? నీకు నా చెల్లెని ఇచ్చుడే ఎక్కువ. ఆ 20 లక్షలు ఇస్తా తీసుకొని పో. చెల్లెనిచ్చుడు గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా, అప్పుడు తెలియదా? నేనేందో తెలుసు నీ బతికేదో తెలుసు అప్పుడు అయినా ఇచ్చిన నా చెల్లెడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏది అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అన్న? ఆయన మీ బావ, నువ్వు ఆయనకి ఇచ్చే విలువ గిదేనా? హే గాయనకు నేను విలువ ఇచ్చుడేందే? ఆయన స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ? నా స్థాయి ఏందో తెలుసుకోకుండానే నీ చెల్లెనిచ్చినావా నాకు? హ, తెలుసు నీ స్థాయి తెలుసు. 24 గంటలు నువ్వు పైసలలో ఉన్నా బ్యాంక్ ఎంప్లాయీ నీ నెల జీతం 30,000. ఆ పైసలు నేను గంటల సంపాదిస్తా. రేయ్ అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏ గవర్న అవసరం లేదే 20 లక్షలు నేను ఇస్తా అన్న చక్కగా తీసుకొని ఊరి. ఎక్కడికి రా పోయేది? పెళ్ళప్పుడు ఒప్పుకున్న ల్యాండ్ నాకు ఇవ్వాల్సిందే. నా ల్యాండ్ నువ్వేంద్ర అడుగు పెట్టేది? చూసుకుంటా నీ సంగతి. ఏంద్రా నువ్వు చూసుకునేది?
ఏ చెల్లె నీ మొగుతో మాటలు అవసరం లేదు. నేను 20 లక్షలకి 20 లక్షలు ఇస్తా, తీసుకొని పోరే. నాకు ఒప్పుకున్న ల్యాండ్లా నువ్వెట్లా అడుగు పెడతావు నేను చూస్తాను. స్వప్న నడు. అరే అన్న నేను చెప్తాన్నా, నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను. నా భూమి నువ్వు ఎట్లేవో నేను చూస్తా. పోదప్పా. సరే చూసుకుందాం పో. అల్లుడు ఆగు బిడ్డ, వాంచం సప్న ఆగే. అల్లుడు ఆగు బిడ్డ, తప్పైంది. ఆస్తి కోసం ఇంటి అల్లుడి మీద చేయొస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఇంత దిగజారిపోయి ఇంటి అల్లుడు గల్లబడతావా? ఛీ, అసలు నువ్వు మనిషివే కాదు. నీకేం తెలుసా ల్యాండ్ విలువ? అది అమ్ముతే కోట్లు కోట్లు వస్తాయి. వీనికెందుకే అన్ని కోట్లు? ఏడవకత్తమ్మ, అన్ని రోజులు ఒక్క తీరు ఉంటాయా? సప్న కూడా ఇంటికి వస్తుంది, నువ్వేం రాంది పడకు. నేను కూడా గందుకోసమే చూస్తాను బిడ్డ. సరే నువ్వు ఒకసారి చెల్లెకి ఫోన్ చేయత్తమ్మ. చేస్తా బిడ్డ. అదే అత్తే తొందర పోయి బట్టలు కొట్టుకొస్తాం, మళ్ళా నాకు పని ఉన్నది, ఇంటికి పోవాలి. హలో భవానీ, మీ అన్న వచ్చిండు, ఇంటికి రా బిడ్డ. అత్త అత్త, పక్క పొంటే కదా. సరే సరే ఆగు, నీ చాయ్ పెట్టుకత్తా. భవానీ అమ్మా, ఏంటిది? అమ్మేదే అత్తుంది. అత్తమ్మా, అమ్మా. ఇక 2 రోజులు అయితే బతుమ పండు వస్తుంది కానీ నువ్వు భవాని చీరలు కొనుక్కోర్రి. ఇగో భవాని, అట్లనే నువ్వు హారం కావాలన్నావు కానీ పోయి తీసుకో, అడిగినాక అకౌంట్ పంపుతా పైసలు. ఇంట్లో సంబరం లేండి, చీరలు ఎందుకు, నగలు ఎందుకు? ఇప్పుడు సంబరంగా లేకుంటే ఏమైంది మనకు? ఏమైందని ఎట్లా అనబుద్ధి అవుతుందిరా నీకు? బతుకమ్మ పండుగ అంటే గౌరమ్మ, గౌరమ్మ అంటే ఎవరురా? మన ఇంటి ఆడబిడ్డ. నా బిడ్డ నా ఇంటికి రాంది, నాకు ఏ పండుగ ఎందుకురా? అందుకే నాకు ఏ నగలద్దు, ఏ చీరలు వద్దంటానా. వాళ్ళ గురించి ఇంట్లో ఏదని చెప్పినా కానీ నీకు పోబుద్ది అయితే నువ్వు పో. మనశ్శాంతి లేకుండా చేస్తారు ఇంట్లో. మనశ్శాంతి లేకుండా చేసింది మేం కాదు, నువ్వు. డబ్బున్నదన్న అహంకారంతో పొగరుతోటి ఇంటి ఆడబిడ్డ అల్లుడని చూడకుండా వాళ్ళని అవమానించినావు. ఎవరు మనశ్శాంతి లేకుండా చేసింది? మేమా, నువ్వా? బిడ్డ దూరమై ఆమె బాధపడుతుంది, నువ్వు ఈ మాటలతోటి ఇంకా బాధ పెడుతున్నావు. ఎందుకు ఇంటి ఆడబిడ్డని అంతగానం బాధ పెట్టి నువ్వేం సాధిస్తావు? పండగకు బట్టలు కొనుక్కో, కోరుకున్న హారం కొనుక్కో అని పైసలు మా ముఖాన కొడుతున్నావు. అసలు పండగ అంటే ఏంటి చెప్పు? పైసలు, బట్టలు, నగలు ఇవన్నీ వేసుకుంటేనే పండగనా? అసలైన పండగ అంటే ఏంటిదో తెలుసా? ఇంటి ఆడబిడ్డ ఇంటికి వచ్చి బతుకమ్మ వేర్చుడు. అప్పుడే ఇల్లు లక్ష్యంగల లెక్క కలకల్లాడుతుంది. ఇంటి ఆడబిడ్డ లేని ఏ పండగ వేసుకున్నా కూడా మనకు లక్ష్మి రాదు కదా, మనశ్శాంతి కూడా ఉండదు. ఇట్లా ఏ తృప్తి లేకుండా వేసేది నువ్వు. ఇంకా మీదికెళ్ళి మమ్మల్ని మాటలు అంటాను. వాళ్ళని అవమానిస్తే నీకేం వచ్చింది? ఏం కిరీటం వచ్చింది? నీకేం గౌరవం పెరిగింది? బావన్న మర్యాద లేదు, ఇంటి ఆడబిడ్డ అన్న మర్యాద లేదు. ఎటు పడుతుంటే మాట్లాడు. డబ్బు పొగరు కళ్ళు నెత్తికెక్కినాక మీది మాటలు గట్లనే వస్తాయి. నువ్వు స్వప్నతోటి మాట్లాడక ఎన్ని రోజులైతుంది? ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అని అనిపించదా? నా తోడ పుట్టిన దాంతో నేను ఎందుకు మాట్లాడతలేను అని? అయినా నీకెందుకు అనిపిస్తుంది? ఎప్పుడు చూడు
పైసలు ఎట్లా సంపాదించాలి, ఆస్తులు ఎట్లా సంపాదించాలి, ఇది ఎట్లా రావాలి, అది ఎట్లా రావాలి, బిజినెస్ ఎట్లా పైకి పోవాలి అని ఆలోచిస్తావు కానీ ఇంకా నీకు వేరే ఆలోచన ఏముంటది? చెల్లె బాధపడుతుంది, చెల్లె మాట్లాడక అమ్మ బాధపడుతుంది, ఇంట్లో నా వాళ్ళు అందరు బాధపడతారన్న ఆలోచన ఉన్నదా నీకు? 24 గంటలు డబ్బు మైకమే, ఏమున్నా బిజినెస్ ఆలోచనలే. ఇంట్లో ఎవరు ఉన్నారు, తిన్నరా, ఉన్నరా, ఎవరెవరితోటి మాట్లాడతారు, అసలు నేనేంది అన్న ఆలోచన ఉన్నదా నీకు? తోడవుట్న తోడు మాట్లాడండి ఎందుకు? ఏం కట్టకపోతావు పొంగ. నువ్వేడవకత్తమ్మా, మనం ఎంత బాధపడ్డా ఎన్ని మాటలు చెప్పినా ఆ ముద్దు మనిషిది మనసు కరగది. నువ్వు బాధపడకుండా ఎట్లుండాలి నేను భవాని? నా బిడ్డకు లక్క కాకముందు బతుకమ్మ పండుగ వస్తుందంటే అది ఎంత సంబరపడేదిరా. దాని మాటలకు, దాని ప్రవర్తనకు ఇల్లంతా కలకలలాడేది. లగ్గమైనాక కూడా నా అల్లుడు ఎంగిలి పూలు నాడే నా బిడ్డ నా ఇంటికాడ పడగొట్టేది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందిరా చెల్లెమ్మని ఇంటికి వస్తుందా. ఎంత సంపాదించినా ఏం లాభం రా, దుర్దిలేని బతుకు. ఏడవకత్తమ్మా, నువ్వెంత బాధపడ్డా నేను ఎన్ని చెప్పినా ఆయన ముద్దు మనసు కరగది. నువ్వు ఏడవకు. ఏదో చిన్న గొడవ జరిగిందని ఈ ఇంటి ఆడబిడ్డను 2 సంవత్సరాల నుంచి దూరం పెట్టినావు. 24 గంటలు నీతోటి తిరిగే సతీష్ అన్నకు ఎంతమంది అక్క చెల్లెలు? 3. ఆ 3 ఇట్లల్లో ఏ ఒక్కరు రాకపోయినా కూడా ఆయన ఎంత బాధపడతాడో నీకు తెలుసు కదా. మరి నీకెందుకు బాధ లేదు? 2 సంవత్సరాల నుంచి నువ్వు స్వప్నతోటి మాట్లాడతలేవు కదా, నీకెందుకు బాధ లేదు? తోడవుట్టిన తోడు ప్రేమ నీకు లేదా? మరి నీకున్నది ఒక్కగానొక్క చెల్లె, ఆమె మాట్లాడతలేదన్న బాధ నీకెందుకు లేదు? బతుకమ్మ అంటే గౌరమ్మ, దసరా అంటే జమ్మి. జమ్మి ఇంటి ఆడబిడ్డ చేతిలో పెట్టి ఆమె కాళ్ళు మొక్కితే, ఆమె మనకు దీవెనార్తిస్తే మనకంతా మంచి జరుగుతుంది, మన ఇంటికి మంచి జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి నువ్వెవరికి జమ్మి పెడుతున్నావు, ఎవరి కాళ్ళు మొక్కుతున్నావు? మనకేం మంచి జరుగుతుంది? ఇంట్లో మనం ఎట్లుంటున్నాం? నీకు ఆడబిడ్డ అద్దా? చెప్పురా, నీకు ఆడబిడ్డ వద్దా? నేను చెప్పిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో నీ మనసుకే తెలియాలి. ఒకసారి నువ్వే ఆలోచించుకో. అరే, నువ్వు బిజినెస్ లో దందాలు అనుకుంటా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతానవరా. నిన్ను చూసి ఓర్వలేనోళ్ళు నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడదామని చూసిండ్రు. అవన్నీ నీ దగ్గరికి రాకుండా నీ బావ నిన్ను కాపాడిండురా. ఎందుకురా నా బామ్మర్దని విలువిచ్చి నువ్వేం విలువిచ్చినవురా బావకు? నువ్వేమైనా విలువిచ్చినవా? మాట్లాడురా, చెప్పు. అమ్మా ఇంకేం మాట్లాడకమ్మా, ఏం చెప్పకు. డబ్బు ఉందన్న అహంకారంతో కండ్లు నెత్తికెక్కి బావకు విలువయ్యక బాధ పెట్టిన సచ్చిన బావుని ఇంకా చంపకులమ్మా. అమ్మా చెల్లె బావ ఈ పండగకు మన ఇంట్లో ఉండాలి, వాళ్ళతోటే బతుకమ్మ పండగ చేసుకోవాలి. అమ్మ తీసుకొద్దాం భవాని. ఈ మాట నీ నోటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చెప్తున్నావు. అత్తమ్మ పా, మన ఇంటి ఆడబిడ్డని తీసుకొచ్చుకున్నాం. పోదాం. స్వప్న, నేను బయటికి వెళ్తున్నా, ఇంట్లో సరుకులు అయిపోయినాయి అన్నావు కదా, ఏమైంది వాళ్ళు చెప్పు, తీసుకొస్తా. చక్కెర అయిపోయింది, చక్కెర తీసుకురా. పోతున్నాను ముందే చెప్తే రాసి పెట్టేదాన్ని కదా. ఇంకేమైనా గుర్తుకొస్తే ఫోన్ చేయి, సరేనా? సరే, తొందరరా. సరే. ఇగో వర్షం పడ్డది కదా, జాగ్రత్త, జారుతుంది. సరే స్వప్న, ఫ్రెండ్ని కలిసేది ఉంది, కొంచెం లేట్ అవుతుంది. సరే కానీ తొందరరా. సరే.
అల్లుడు బయట కలిసినప్పుడు మందలిచ్చుడు కూడా మందలియలేదు, కనీసం మాట్లాడలేదు. ఈ ఇల్లు మా ఇంటికి వచ్చి రేందని చూస్తానవా బిడ్డ? సద్దుల బతుకమ్మ అత్తంది కదా, నా బిడ్డను నా ఇంటికి పంపివని అడుగుదామని వచ్చిన. బావా, నా మాటల తీరుకు, నా ప్రవర్తన తీరుకు క్షమించు అన్న పదం చాలా చిన్నది. నీ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన. డబ్బుందన్న అహంకారంతో, పైసల మీద మోజుతోటి బంధాలకు విలువేయకుండా నా తోడబుట్టిన నా చెల్లెకు మీకు విలువేయకుండా చాలా బాధ పెట్టిన బావా. నన్ను మన్నించు బావా, నా తప్పైంది, నన్ను క్షమించు బావా. వద్దు, నిన్ను క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు. నీతో మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయ్యో గట్లన కల్లుడు, వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు. పైసా కన్నా బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు గొప్పయని వాడు తెలుసుకున్నాడు. వాడిని మన్నించల్లుడు. పండుగకు నువ్వు బిడ్డ ఇంటికి రాండ్రి. రామత్తమ్మ, నువ్వు ఎక్కడికి రాము, మాకెవ్వరు లేరు. ఎందుకు బిడ్డ గట్లా మాట్లాడతావు? మరి ఎట్లా మాట్లాడాలత్తమ్మా? నేనేం తప్పు చేసినా అని నీ కొడుకు నా గల్లబట్టిండు. మేమేం తప్పు చేసినామని 2 సంవత్సరాల నుంచి నీ బిడ్డతో మాట్లాడకుండా దాన్ని ఇంటికి తీసుకోపోకుండా ఉన్నారు. అది ఎట్లుంటుంది, తింటుందా తింటలేదా, దాని మంచి చెడు ఏమైనా పట్టించుకున్నారా? కొంచెమన్నా ఆలోచించారా? అది రాదు, దానికి పుట్టిల్లు లేదు, దానికి అన్ని నేనే చూసుకుంటా. అది ఎక్కడికి రాదత్తమ్మ. అట్లాన కల్లుడు, నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. పండుగకు నువ్వు బిడ్డ రాండ్రి. ఎందుకు రావాలత్తమ్మా? నాకు నీ కొడుకులాగా ఆస్తుందా, డబ్బుందా? నీ కొడుకులాగా ఎదుటి వాళ్ళ గల్లలు పట్టేంత ధైర్యం ఉందా నాకు? వద్దత్తమ్మా, మేము రాము. నాకు మీ ఇంటికి వచ్చేంత అర్హత లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి ఎట్లున్నామో అట్లే ఉంటాం. మమ్మల్ని అట్లే బతకనియండి. అంత మాట అనకు రన్నయ్య. మాకున్న ఒక్కగానొక్క ఆడబిడ్డ. బతుకమ్మ పండగ పూట మీరు మా ఇంటికి రాకపోతే మా ఇల్లు ఏం సంబరంగా ఉంటుంది చెప్పుర్రి. మీ మాటలల్లా ఎంత కోపం ఉందో, మీ మనసులో అంతకన్నా ఎక్కువ బాధ ఉన్నదని నాకు అర్థమైంది. ఇన్ని రోజులు జరిగిందంతా పెద్ద మనసుతోటి మర్చిపోయి మమ్మల్ని క్షమించుర్రి. పార్రి, ఇంటికి పోదాం. ఈ 2 సంవత్సరాలు మీరు బతుకమ్మ పండుగకు రాకపోతే మేము ఎంత బాధపడ్డామో మాకే తెలుసు. మీకు దండం పెడతాన్నయ్య, పార్రి, ఇంటికి పోదాం. బావా, మీరందరూ బాధపడడానికి కారణం నేను. అందుకు ఏ శిక్ష చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. అంతేగాని పండగకు రానకు బావా. నీకు దండం పెడతా, పండగకి రాలి బావ ఇంటికి. చెల్లె, నీ కళ్ళ ముంగట్టే బావ గల్ల పట్టిన. నేను క్షమించరాని తప్పు చేసిన. నన్ను క్షమించే చెల్లె. చెల్లె, చెల్లె, మీకు ఇచ్చే కట్నం కానుకల్ని కాళ్ళదన్నట్టు మాట్లాడినా. మీ హక్కు మీదే, అది మీదే చెల్లె, మీరే తీసుకోరు. ఎప్పట్లాగానే ఇంటికి వచ్చి పోలి చెల్లె. నాకు అదే సంతోషం బావా. అరే, నేను ఇప్పటిదాకా మాట్లాడింది నీ చెల్లెని ఇంటికి పంపా అన్నది ఆస్తి కోసమో అంతస్తు కోసమో కాదురా. నీ చెల్లె విలువ నీకు తెలవాలని, అంతేగాని వేరే ఉద్దేశంతో కాదు. మీకు దూరమైన కాడ నుంచి అది ఎంత బాధపడిందో నేను కల్లారా చూసి. నిద్ర లేకుండా, తిండి లేకుండా ఎంత మానసికంగా బాధపడిందో నాకే తెలుసు. అందుకేరా ఇంత కఠినంగా మాట్లాడింది.
వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు, మన్నించల్లుడు. వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు కాబట్టే మేము ఇంటి దాకా వచ్చినాం. పాండు బిడ్డ, పండుగకు ఇంటికి పోదాం. అల్లుడు పా బిడ్డ. సరే అత్తమ్మ.